కామారెడ్డి జిల్లా రాఘవపూర్ గ్రామ శివారులో సర్వే నంబర్ 13/1లో ముత్యంపేట్ గ్రామానికి చెందిన శిరీష్ గౌడ్ 3 ఎకరాల భూమిని కబ్జా చేశాడని చింతామన్పల్లి గ్రామానికి చెందిన రావుల రాజేశ్వర్ గౌడ్, రావుల మల్లికార్జున్ గౌడ్, రావుల లావణ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1970 సంవత్సరంలో సర్వే నంబర్ 13/1లో గల గత 54 సంవత్సరాల క్రితం మా తాత లింగగౌడ్ పేరుపైన 3 ఎకరాల భూమి ప్రభుత్వం ఇచ్చారని, అప్పటి నుండి ఇప్పటి వరకు అదే స్థలంలో ముగ్గురు అన్నదమ్ములం కలిసి పంట పండించుకొని బతుకుతున్నామని అన్నారు. శిరీష్ గౌడ్ మా భూమి పక్కన వేరే వాళ్ళ భూమి తీసుకొని అదే చనువు చేసుకొని పక్కన ఉన్న మా భూమిలో నెంబర్ లేని జేసీబీ బ్లేడ్ పెట్టి చదును చేసి కడీలు పాతడం జరిగిందని, మా భూమిలో ఒక డబ్బా ఏర్పాటు చేసి అందులో లిక్కర్ దందా చేస్తున్నాడని అన్నారు. ఇది మా భూమి అని వెళ్తే కొంతమంది మైనారిటీ మహిళలను, రౌడీ షీటర్లను తీసుకువచ్చి వారితో కొట్టించే ప్రయత్నం చేస్తున్నాడని, ఈ విషయంపైన జిల్లా కలెక్టర్ గారికి పలుమార్లు చెప్పినా కూడా పట్టించుకోవడం లేదన్నారు. అదేవిధంగా ఆర్డీఓ, ఎంఆర్ఓకు కూడా చెప్పడం జరిగిందని వారు కూడా పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా అధికారులు పట్టించుకొని మాకు న్యాయం చేయగలరని వారు కోరారు. మాది లిక్కర్ అమ్మడానికి అని చెప్పి కట్టింది. ఇదికే చెట్టు ఉండే మొత్తం దున్నేసింది. అంతా మొత్తం ఇదికే కడీలు వాటింది. చెట్టు ఉండే వీడికెళ్ళి ఉండే మొత్తం ఇదంతా ఉండే ఇలా సెంటర్లో ఉంటే ఇదంతా దున్నేసి మొత్తం తీసేసి మరి అద్దు కడికి మొత్తం దున్ని వాడికెళ్ళి కడీలు వాటిన వండ మొత్తం కింద రాకుండా దొంగతనంగా రాత్రి బోరేసింది, ఏర్పడకుండా దొంగతనంగా బోరేసింది. అందరికి మానేసింది నెంబర్ లేని ప్లేట్తో దున్నిండి సార్. మొత్తం నెంబర్ లేని ఫోటో తీసుకో, నెంబర్ లేదు సార్. జేసీబీ ఇట్లా నెంబర్ లేదు సార్. ఫోటోస్ ఉన్నాయి సార్. రాత్రి ఒకటి వచ్చేవారికి మార్నింగ్ వచ్చేవారికి మొత్తం మళ్ళీ కూడా ఫెయిల్ అయింది కాబట్టి అందుకని సార్ అన్ని ఏవైనా నెంబరే ఉంచాడు. మల్లికార్జున్ గౌడ్, మా గ్రామం వచ్చి చింతామన్పల్లి. మాకు రాఘవపూర్ శివార్లో 3 ఎకరాల భూమి సర్వే నెంబర్ 13/1లో గలది. దానికి మాకు తాత ముత్తాతల నుంచి మాకు అప్పటి నుంచి వంశపారంపర్యంగా వస్తూ ఉన్నది. అది ఆ భూమిని కొద్ది రోజుల క్రితం ముత్తగారు శిరీష్ గౌడ్ అని చెప్పి ముత్యంపేట గ్రామానికి చెందిన నాకు లిక్కరు దందాలు అవి ఉన్నాయి. హైదరాబాద్లో ఇక్కడ కామారెడ్డిలో దందాలు చేస్తుంటాడు. అతను వచ్చి మా పక్కనే మా ఊరు వాళ్ళది ల్యాండ్ కొంటానని చెప్పి కొన్నాడు. కురుమోలది, బండారోళ్ళది. అది తీసుకున్న తర్వాత ఒక 1 year తర్వాత మా దాంట్లోకి వచ్చి ఇప్పుడు మా అద్దున్న దాన్ని కడిలు వాతిన దాన్ని గెట్టు బంధం లెక్క ఉండేది అదంతా దున్నేసి మా దాంట్లోకి వచ్చి మా దాంట్లో కడీలు వాతిండి. ఇప్పుడు దానిపైన మేము కలెక్టర్ గారికి, కామారెడ్డి జిల్లా కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చినాము, ఎస్పీ గారికి ఇచ్చినాము, ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి అందరికీ కంప్లైంట్ ఇచ్చినాము. అయినా కానీ ఇప్పటి వరకు దానిపై ఎటువంటి చర్య తీసుకోవడం లేదు. దీని గురించి అని చెప్పి మేము చాలాసార్లు ఇప్పుడు నుంచి 7 నెలల నుంచి తిరుగుతున్నాము. ఒకసారి కాదు, ఇప్పటికి 3 సార్లు కంప్లైంట్ ఇచ్చినాను నేను ఆల్రెడీ. అయినా కానీ ఇప్పటివరకు ఎటువంటి దీనిపైన చట్టరీత తీసుకోవడం లేదు. ఈ శిరీష్ కూడా వచ్చి మమ్మల్ని బెదిరిస్తున్నాడు. ఏమనంటే మీరు ఈ ల్యాండ్లోకి అడుగు పెడితే చంపేస్తాను, బెదిరిస్తానని చెప్పి రోజు 10-15 మందిని పెట్టుకొని ఇక్కడ లిక్కర్ దందా చేస్తున్నాం. మా దాంట్లో ఒకటి షెడ్ కూడా వేసిండు, ఒకటి కోక వేసి అందులో లిక్కర్ అమ్మిపిస్తుండ్రు. ఇక్కడ లిక్కర్ అమ్ముకుంటా తాగిపించుకుంటా 10-20 మందిని రోజు ఉంచుకుంటా సాయంత్రం పూట ఇటాంకలో అడుగు పెడితే చంపేస్తాను బెదిరిస్తున్నాడు. అయినా దానిపైన ఇప్పటి వరకు మస్తు సార్లు కంప్లైంట్ ఇచ్చాను, ఎవరు కూడా చర్య తీసుకోవడం లేదు. మరి దీనిపై చర్య తీసుకోవాలని చెప్పి కలెక్టర్ గారికి, శిరీష్ గౌడ్కు కొన్ని దందాలు ఉన్నాయి, అవి చేసుకోకుండా మా పక్కనున్న ఇప్పుడు మేము ఆయన పక్కన ఇప్పుడు మా ఊరోళ్ళ దాన్ని కొన్నాడు. దానిపైన దాంట్లోనే ఉండకుండా మా దాంట్లోకి వచ్చి ఇట్లా బ్లేడ్ వేసి మొత్తం గెట్టు కడీలు వాటి అంతా కబ్జా చేయడానికి ఆయనకి ఏందో అర్థమైతే లేదు. కానీ మాత్రం దానిపైన చర్య తీసుకోవాలని కలెక్టర్ గారికి కానీ, ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి, ఎస్పీ
ఎస్పీ గారికి అని అలాలని విన్నవించుకుంటున్నాం. ఐశ్వర్ గౌడు, మా నాన్న పేరు ఆర్ భూమాగౌడు, మా గ్రామం చింతానపల్లి. మా రావుపల్లి శివార్లో 13/1 సర్వే నెంబర్లో 3 ఎకరాల భూమి ఉన్నది. అట్టి భూమిని ముత్తగారి శిరీష్ గౌడు అక్రమంగా అద్దులు వాతి మా భూమిని కబ్జాలని చూస్తుండు. అడగడానికి పోతే వేరే వాళ్ళు రౌడీలతో ఒప్పిస్తుండు. ఎవరికి ఏం చెప్పినా పట్టించుకోవడం లేదు. ప్రజావాణిలో జిల్లా కలెక్టర్కు, ఎస్ఐకు, ఎంఆర్ఓకు అందరికి కంప్లైంట్ ఇచ్చినా ఎవరు యాక్షన్ తీసుకోవడం లేదు. ఎలాగైనా మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. బాగా మా ముత్తాత కాలం నుంచి కాలం నాటి నుంచి మాకు వస్తుంది. వంశపారంగా మేము సాగు చేస్తూనే ఉన్నాము. ఇట్లా భూమిని ముత్తగారి శిరీష్ గౌడు అక్రమంగా ఆక్రమించి అద్దులు వాటిండు. ఇది మాది రాగుల లావణ్య, అది చింతమనపల్లి రాగపూర్ శివార్లో మాకు జాగుంది. మా తాత అక్కడి నుంచి అక్కడ 3 ఎకరాల జాగుంటే దాన్ని పక్కకున్న ఇంకొక అతను శిరీష్ అంటే ఆక్రమించుకుంటుండ్రు. దాని గురించి మేము బాగా చర్య తీసుకున్నా కానీ వాళ్ళు ఎంఆర్ఓ కానీ ఊళ్ళు పట్టించుకుంటలేరు. అన్ని దగ్గరికి పోయేస్తున్నాం. అయినా దాన్ని కబ్జా చేసినాం. మరి గవర్నమెంట్ ల్యాండ్ అని ఒక బోర్డు వాచలేరు. కనీసం బోర్డు వాచినందుకు కనీసం అవి కడిలు గిట్లా వాతురు అవి కూడా తీయమన్నా తీస్తలేరు. మా జాగా మాకు గొలిసిమన్నా గొలిసిస్తలేరు. ఎవరి దగ్గరికి పోయినా ఫలితం ఏమి ఉండలేదు. దాని గురించి దగ్గరికి పోయినాము మేము. ఇదేంది ప్రజావాణి కాడికి పోయినాము.